హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వచ్చా అందరూ ఉన్నారు బాగున్నారా? నేను మీ లోకల్ అబ్బాయి. వెల్కమ్ టు న్యూ వ్లాగ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చాయండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో అయితే ద్రాక్ష వేయాలి. ఏంట్రా వీడియో ఏదో చేస్తున్నాను అనుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో అయితే ద్రాక్ష పళ్ళు ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాత బాగా వాటిని వాష్ చేయాలండి. అటు 2 సార్లు ఇటు 2 సార్లు తిప్పుకొని వాటర్ కూడా కింద పడతాయి ఎప్పుడప్పుడు. అయినా కానీ అవి స్కిప్ చేసేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో అయితే వాటర్ అయితే ఆరిపోయేంత వరకు వాటర్ దాంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం ఆరబెట్టండి, ఎందుకంటే మనకు తడిగా ఉండకూడదు కాబట్టి. అలా కొంచెం దాంట్లోకి వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. తర్వాత వచ్చేసి చిటికెడు అయితే కారం అయితే వేసుకోవాలి. మీకైతే ఉప్పు అయితే నేను చెప్పాను కదా, సరిపడా వేసుకోండి, ఎక్కువ వద్దు. కారం ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. అలా ఒక నిమ్మ చెక్క తీసుకొని అయితే పిండేయండి. నిమ్మతో మొత్తం పిండండి, ఎందుకంటే ఆ పులుపు అయితే టేస్ట్ తెలియాలి కదా. అలా అటు ఇటు మిక్సింగ్ కొట్టేయండి. ఇలా ఏంట్రా బాబు వీడు కొత్తగా చెప్తాను వద్దు, గలగల తిప్పేయండి అనమాట. తిప్పేసిన తర్వాత ఒక ట్రెండీ కలర్ అయితే వస్తుంది. ఆ వచ్చిన కలర్ని ఆ ద్రాక్ష పళ్ళని చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది. అలా తీసుకుని ఒకటి నోట్లో పెట్టుకుంటే నోట్లో బ్లాస్టే, అబ్బా వేరే లెవెల్ అండి. చిత్తకు కొట్టింది. టేస్ట్ మాత్రం పుల్లగా ఉప్పుగా కారంగా తీయగా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కానీ ఎండాకాలంలో మాత్రం చాలా చూసి ట్రై చేయండి, దొల్లగొట్టేసింది టేస్ట్ మాత్రం. ఇలాంటి కొత్తగా వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కసారి మాత్రం ఎండాకాలంలో ట్రై చేయండి ఫ్రెండ్స్. రేపు మన కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్. మీ లోకల్ అబ్బాయి.